ఏంటి ఈ మధ్యలో మా ఇంటికే రావట్లే? నేను బాగానే ఉన్నా. నా కోడలు పెద్ద కోడలు అయినా చెప్పి వచ్చింది. నేనా అంకుల్? నేను వచ్చి 1 మంత్ పైన అయింది. కోడలు మన విలేజ్కి ఉప సర్పంచ్ అయిన కంచాలు చాలా బిజీ అయిపోయాను రా. నాకు చాలా పనులు ఉంటాయి, రాలేకపోతున్నాను రా. బావా పెద్ద కోడలకు సంబంధం చూడాలా? పెళ్లి చేస్తావా ఈ సంవత్సరం? ఇందులో సంబంధాలు చూస్తా అంటాను. అల్లుడు ఉన్నాడు కదరా, అల్లుడికే ఇద్దాని ఫిక్స్ అయితే ఇక మనకు సంబంధం ఎందుకు మళ్ళీ? అల్లుని పరిస్థితి కొంచెం మంచిగా లేదు కదా బావ, తెలిసిన సంబంధం ఉన్నది, బయట చూడమంటావా? అదే బామ్మది నా బిడ్డ బుట్టుడితోనే నా ఒక్కొక్కరికి ఇస్తానే ఫిక్స్ అయినా. ఇక మళ్ళీ బయటికి చూడు ఎక్కడిది బావా. ఆలస్యం ఏం చేస్తున్నావు? పెద్ద కోడలు పెళ్లి త్వరగా, చిన్న కోడలు కూడా ఉన్నది కదా. సరేరా, ఇక మనం అనుకున్నట్టు ఉంటారా? అయ్యగారి దగ్గర పోయి ముహూర్తాలు ఎప్పుడున్నాయో తెలుసుకున్న తర్వాత దాని మూమెంట్ తీసుకుంటా. ఇక వారం రోజులు అయితే ఈ మూడాలు అయిపోతాయి. సరే బావా. పెద్ద కోడలా, మీ అత్తమ్మ మిమ్మల్ని చాలా కష్టపడి సాధింది. మీ అత్తమ్మను మంచిగా చూసుకోవాలి. అదే మా అక్క ఈ మధ్యలో వస్తానని రాలే, ఎందుకైనా మంచిగా ఫోన్ చేసి చూసుకోవాలి. మా తమ్ముడు ఫోన్ చేస్తాడు. మాట్లాడు. హలో తమ్ముడా. హలో అక్క, ఏం చేస్తాను? అంత బాగానా? బాగున్నా తమ్ముడా, మీరు బాగున్నారా? ఏం లేదు మీ ఇంటికాడనే ఉంటానా. బాగున్నావు అక్క. అల్లుడికి ఇంటికానే ఉన్నాడా? ఏం చేస్తాను మరి? ఇంటికాడనే ఉన్నాడు తమ్ముడా. ఇప్పుడే కలెక్షన్ వసూలు చేసుకొని వచ్చి ఇప్పుడే అన్నం తిని కూర్చున్నాడు. అవును అక్క, మరి అల్లుడిని నిన్ను పూట ఇంటికి రమ్మని చెప్పినా కదా, మరి ఎందుకు రాలేదు? అది మర్చిపోయినా, నాకు అర్థం కాదు. సరే తమ్ముడా, వత్తంగా నీది విషయం ఏంటో చెప్పరా అది నాతోటి. అరే చెప్పేది ఉన్నదక్క, మీరు పూట వస్తే మన మాట ముచ్చట మాట్లాడుకున్నాక అయ్యగారి దగ్గర పోతే ముహూర్తం ఇప్పుడు తెలుసుకొని నా ఇంటికాన్ని అల్లుని అనిపించుకుంటే అయిపోతుంది కదా. అవునా తమ్ముడా, నువ్వే ఫోన్ చేసి ఏం చెప్తలేవని మేము సపడే కూకున్నాం. మరి అయ్యగారిని అడిగి మంచి రోజులు ఎప్పుడో మాకు ఫోన్ చేసి చెప్పు. సరే అక్క, నాకు ఇవాళ రేపు 2 రోజులు పని ఉన్నాయి, కానీ వెళ్ళిని పోయి అయ్యగారి దగ్గర పోయి మంచి రోజు ఎప్పుడో తెలుసుకొని వస్తాం. మరి సరే తమ్ముడా, నా సంతోషమైన వార్త ఇది. కోడళ్ళు ఏం చెప్తాను? కోడలు ఇంకే ఉన్నారక్క. ఇప్పుడు నీ అయ్యగారి దగ్గర పోయినాక మంచి రోజు ఎప్పుడో తెలుసుకుంటే నీ ఫోన్ చేస్తే నువ్వు రారాగా అయిపోతుంది. సరే తమ్ముడా. కొడుక మామ ఫోన్ చేసిండ్రా, అయ్యగారి దగ్గరికి పోయి మంచి రోజులు ఎప్పుడో అని అరుచుకొని వచ్చి మనకు చెప్తాడట, అలా రమ్మంటాడు. ఏంది కొడుక, నేను గంత సంతోషమైన వార్త చెప్తే ముఖం అంత ఎట్నో పెట్టుకుంటాను ఏందిరా? నీకు మరదలకు పెళ్ళి అవుతుందని నేను సంబరపడతా అంటే నువ్వు గట్ట డల్గున్నావు ఎందుకురా? సరే అమ్మా, తలకాయ వస్తుంది మా బాగా, చాయ్ పెట్టుకురాపోయి. గింత సంతోషమైన వార్త చెప్తా అంటే తలకాయ వస్తుందని ఎందుకో గింత డల్గున్నావు ఎందుకురా? అసలు ఇదంతా రాఘవ చేయబట్టి వాళ్ళ కొడుకు మా ఇంట్లో వండుకుంటాను, మా మరదల్ని ఇట్లా చేస్తావారా? నిన్ను వదిలిపెట్టద్దురా బిడ్డ, ఈ సంగతి చెప్పాలరా ఇక రాఘవ.